ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా ఈశ్వరి, సుందరమూర్తి, మీరిద్దరూ కూడా ప్రయాణంలో గాని ట్రిప్పులో గాని ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకూడదని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకోండి. మామూలుగా అయితే కొడుకు ప్రమాదం అని చెప్పగానే అల్లాడిపోయేది. అలాంటిది ఏకంగా వాడి ప్రాణానికే ప్రమాదం అని చెప్పినా కూడా పట్టించుకోకుండా హనీమూన్కి పంపించాలని ఎంత పట్టుపట్టిందేంటి బంగారం? అదే నాకు అర్థం కావటం లేదండి. కానీ ఎందుకో చివరి నిమిషంలో అయినా ఈ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అనిపిస్తోంది. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కదా, ఇప్పుడు అవుతుంది. అలాగా? చూస్తూ ఉండండి. అత్తయ్య, ఒకవైపు భయం, ఇంకోవైపు అపశకునం. ఈ టైంలో అవసరం అంటారా? ఎప్పుడేం చేయాలో నాకు తెలుసమ్మా. ఇప్పుడు నన్ను మీ ప్రశ్నలతో విసిగించకుండా నేను చెప్పింది చెయ్యండి. నువ్వేంటి నా బిక్కు మొహం వేసుకుని చూస్తున్నావు? దేవుణ్ణి మొక్కుకోమని చెప్పాను కదా. స్వామి, నాకైతే ఇప్పుడు ఈ హనీమూన్ అది అస్సలు ఇష్టం లేదు. దయచేసి ఈ హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేయి స్వామి. స్వామి, ఈశ్వరికి ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని మాటిచ్చాను. చెప్పినట్టుగానే మొదటిది సక్సెస్ అయింది. ఇంకా రెండోది నీ చేతుల్లోనే ఉంది. కట్టుకున్న భార్య అయినా కూడా తనకిష్టం లేదని తెలిసి కూడా అలా ఎలా తనని హనీమూన్కి తీసుకెళ్లగలను? ఇక్కడ ఎవరికి తోచినట్టు వాళ్ళు కోరికలు కోరుకుంటారు. అవన్నీ విని నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకుండా నీకేది న్యాయం అనిపిస్తే అదే చేసేసి, కానీ నేను చెప్పింది మాత్రం జరిగేలా చూడు. గిరిజ, వాసుదేవ్, మీరు కూడా దేవుడికి మొక్కుకోండి. గిరిజ, నువ్వు మొక్కుకున్నాక హారతి వెలిగించు. అలాగే వదనా. దేవుడా, వీళ్ళిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండకూడదు. ముఖ్యంగా ఈశ్వరి మా వాడి జీవితంలోనే ఉండకూడదు. ఈశ్వరి జీవితం సర్వనాశనం చేసేస్తే చాలు. దేవుడా, ఇంతకు మించి నాకేమీ అవసరం లేదు. వెలిగించండి. నానా, నానా, ఏమైంది నానా? వద్దునా, మంటమ్మా. ఏమైంది బాసు? అయ్యో నానా, ఎంతలా కాలిందో! అయ్యో కాలిపోయింది. నానా, హాస్పిటల్కి వెళ్దాం పదా. అవసరం లేదమ్మా, ఏదో కొంచెం లైట్ గా కాలింది అంతే. వదనా, మీకింకా అర్థం కాలేదా? మీరు నా మీద కోప్పట్టా సరే, ఈశ్వరి సుందరముల దాంపత్యం బాగుండాలి అంటే వాళ్ళు ఈ హనీమూన్కి వెళ్ళటానికి వీల్లేదు. కాదని వెళితే ఇప్పుడు జరిగింది శాంపుల్ అనుకోండి. దేవుడు ఒక్కసారి హెచ్చరిస్తాడక్క, అప్పుడే మనం పసిగట్టి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడే కదా వదన సుందరం తల మీద పల్లి పడింది. ఆ దోషాన్ని నివారించుకోవడానికి దేవుడి దగ్గర మొక్కుకుందామని వస్తే సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి? సుందరానికి ప్రాణగండం ఉందని. గిరిజతకి ఇంత దొరికితే ఇంత అల్లుకుపోతుంది. పోనీలే, ఈ విధంగా అయినా హనీమూన్ క్యాన్సిల్ అయితే మనకదే చాలు. అత్తయ్య,
గిరిజా పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తోంది. నేను ఈ బల్లిపడిన మూఢనమ్మకాలని నమ్మను, కానీ నేచర్ని, గాడ్ని నమ్ముతాను. ఇప్పుడు ఈ హనీమూన్ వెళ్ళకపోవటమే మంచిదే అనిపిస్తోంది. నిజమే, కీడెంచి మేలెంచమన్నారు. నానా, ఈసారికి హనీమూన్ క్యాన్సిల్ చేసేద్దాం. అలాగేనమ్మా, లగేజ్ లోపల పెట్టేసి వస్తాను. అలాగే నాన్నా. హనీమూన్ క్యాన్సిల్. పద. సరే పద. రా 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 రా, వచ్చే 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 ఏం చేస్తున్నారు? వచ్చేవే వచ్చేవే అయ్యో, దేవుడా! వచ్చేవే వచ్చేవే తన్న తన్న ఇదిగో ఇలా తిరుగు. వదలండి. కళ్ళు తగిన కోతిలా గంతలేంటండి? దేనికేంటి బంగారం, నీ ప్లాన్ సక్సెస్ అయింది కదా. నువ్వు సూపర్ బంగారం, గ్రేట్ అసలు. నా చెవులో చెప్పిన ప్లాన్ ఒకటి, అది వర్కౌట్ అవ్వకపోవడంతో వెంటనే 2 ప్లాన్లు వేయటం ఆ మాటలా ఏంటి? నువ్వు శకునికి కజిన్ సిస్టర్ లా ఉన్నావు. మీరు నన్ను తిడుతున్నారా, పొగుడుతున్నారా? నీకెలా అనిపిస్తుంది బంగారం? తిడుతున్నట్టే అనిపిస్తోంది. అలా అనిపించకూడదే, ఎందుకంటే నేను నిన్ను పొగిడానే. అవునా? ఏంటి అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తావంటే? నేను నిజమే చెప్తున్నా. అయితే మీరు నన్ను ఇప్పుడు పొగుడుతున్నాను అంటున్నారు. హా, అమ్మయ్యా, ఎప్పటికైనా నీకు అర్థమైంది. నాకంతే చాలే. కానీ మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకేంటే, అంత మంచి ప్లాన్స్ వేస్తే పొగడకుండా ఎలా ఉంటాను? ప్లాన్స్ ఏంటి? ఎవరు వేశారు? ఇదేంటి ఎలా రివర్స్ అవుతుంది? కొంప తీసి ప్లాన్లు వేసింది ఇది కదా? అంటే అది బల్లి ఫైరు ప్లాన్స్ నీవి కదా? బాబూ, ప్లాన్స్ వేసి మరి బల్లిని ఎలా వాడి మీద పడేలా చేయగలం? రోల్ కెమెరా యాక్షన్ అని చెప్పగానే సరిగ్గా వచ్చి సుందరం ఒంటి మీద పడిపోవడానికి బల్లి ఏమైనా ఆర్టిస్టా? దానికి ఎలా తెలుస్తుంది? అది కూడా కరెక్టే కదే. అంటే సుందరం మీద బల్లి పట్టం, హారతి పడలేం నిజంగా అప్సిగ్నలేనా? కాదు, ఎవరో ప్లాన్ చేశారు. ఎవరు ప్లాన్ చేసినా రోల్ కెమెరా యాక్షన్ అని చెప్పగానే సరిగ్గా సుందరం మీద బల్లి ఎలా పడింది బంగారం? పడుతుంది, కానీ అది నిజమైన బల్లి కాదు. అచ్చం బల్లిలాగా కనిపించే డూప్లికేట్ బల్లి. అయినా సుందరం ఈశ్వరి హనీమూన్కి వెళ్లకుండా ఆపాల్సిన అవసరం మనకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఎస్, అమ్మయ్యా, మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఎంత కష్టపడ్డామో. అభి, ఏదో ఒకటి చేసి హనీమూన్ క్యాన్సిల్ చేసే అభి. బల్లి, అమ్మో, నాకు బల్లంటే చాలా భయం. బొమ్మ బొమ్మ బల్లా? ఓహో, అంటే బల్లి బొమ్మని నా మీద పడేసి బల్లి పడింది కాబట్టి ఏదో దోషం, దోసకాయ, అపశకునం, ఆవకాయ అని చెప్పి హనీమూన్కి వెళ్లకుండా ఆపేస్తానంటావు. నువ్వు సూపర్ అవి. ఒకవేళ బల్లి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదంటే? హారతి, హారతి మండిపోద్దా? అంటే హారతి కింద పడేలా చేసో లేదా చెయ్యి కాలేలా చేసో అమ్మా అది